ల్యాండ్ సర్వే వల్ల బాగుపడింది ఎవరంటారు కంప్లీట్‌గా? ఖచ్చితంగా వాళ్ళ తాలూకోళ్ళు ఉంటారండి. హ్మ్. ఆళ్ళని పెట్టుకున్నాడు. హ్మ్. రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజించి ముగ్గురిట్లకి అప్పచెప్పాడు. అవును. శుభ్రంగా కుమ్మేసుకుంటారు బాబు అని. హ్మ్. ఆళ్ళు కుమ్మేసుకొని ఈడు తెచ్చి ఇచ్చేస్తారు అంతే. మద్యం మీద అంతే. ఏది కూడా అతను సంపాదన కోసం, పదవిని, అధికారాన్ని ఏం చేసాడంటే తన పెత్తనం కొనసాగించడం కోసం, హ్మ్. కక్ష తీర్చుకోవడం కోసం, తన కేసుల నుంచి కాపాడుకోవడం కోసం, సంపద పెంచుకోవడం కోసం అతను ఉపయోగించుకున్నాడు. హ్మ్. చాలా తెలివిగా, సమర్థవంతంగా ఆ విషయంలో తెలివితేటలున్నాయి. జాగ్రత్తగా వాడుకున్నాడు. ఇప్పుడు రేపు దేశం వదిలేసిపోతాడు హ్మ్. గ్యారంటీగాను. లండనెళ్ళొచ్చాడు. హ్మ్. ఇప్పుడు మీరేదైనా ఇల్లు కొనుక్కోవాలన్నా ఇంకో ఇంట్లోకి మారదామని ఏం చేస్తారు? ఆ ఇల్లు ఎలా ఉందో చూసుకుంటానికి అవును. వెళ్తారు. శుభ్రంగా వాటర్ గీటర్ అన్నీ బాగున్నాయి. పరిసరాలు బాగున్నాయి లేదో చూసుకుంటారు. అది కొనుక్కోవాలనుకుంటే ఆ ఏరియాలో ఎలాగుందో ఏంటో చూసు అలాగే అతను ఓ దీవి ఏదో కొనేసుకుంటాడు. హ్మ్. అక్కడ పోతాడు ఇయన్నీ పట్టుకుని. ఆల్రెడీ తరలించేసాడు. కంటైనర్‌లో గట్టా డబ్బులెళ్ళిపోయి హ్మ్. పట్టుకున్నారన్నారు కదా! అయన్నీ అవును. అతనియి అయ్యుంటాయి. ఏదో రూపంలో పంపేస్తారు. వీళ్ళందరూ దొంగోళ్ళే కదండీ! వీళ్ళు హ్మ్. దొంగోళ్ళతో మంచి స్నేహం ఉంటది ఆళ్ళకి. అన్ని వైపులా రూపాయికి లొంగనోడు రూ. 10, రూ. 10 లొంగనోడు, లక్ష లొంగనోడు, 10,00,000 లొంగకపోతే రూ. 1,00,000 పడేస్తాడు. ఎవడన్నా చెవులు మెదిలిపోతాయి కదా! డబ్బులంటే అందరూ అలా అవును. తయారైపోయారు. పైగా దాని మీద నిఘా లేదు. పైనున్నోడు పెద్ద పట్టించుకోడు. హ్మ్. కాబట్టి ఏమవుతుందంటే విచ్చలవిడితనం వచ్చేసింది. బరి తెగించేసున్నారు. కాబట్టి అతనికి అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. టక్కుమని వెళ్ళిపోతాడు దేశం నుంచి. ఎళ్ళాడు. రేపు ఒకటో తారీఖున, రెండో తారీఖున వస్తాడు. హ్మ్. రిజల్ట్ చూసుకుంటాడు. రిజల్ట్ చూసుకున్న తర్వాత సైలెంట్ అయిపోతాడు. ఇప్పుడు అతన్ని చూసుకొని ఎగిరినోళ్ళు ఏమైపోతారు? అందుకని ఏం చెప్తానంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్పినా హ్మ్. అతను చెప్తాడు అతను. దెబ్బలాటలాడంటే గొడవ చేయండి అంటాడు. హ్మ్. ఎవ్వడు చేయడు. తెలుసా మీకు? అవును. కౌంటింగ్ ఏజెంట్ల కింద ఎళ్ళినోళ్ళకి ఎప్పుడైతే తమ ట్రెండ్స్ తాము దిగజారిపోతున్నాం, ఓడిపోతున్నాం అని తెలిసిన తర్వాత పిల్లిలో జారుకుంటారో, లేదంటే సైలెంట్ అయిపోతారు. హ్మ్. లేదా అవతల పార్టీ వాళ్ళతో క్లోజ్‌గా మాట్లాడేసి సరదాగా జోకులేసేసుకుంటారు. లేదంటే ఆ క్షణం గడిచిన తర్వాత మనా నుంచి అధికారం వాళ్ళ చేతిలో పడతది. తొక్కి హ్మ్. నార లాగేస్తారు. ఇప్పుడు నీ కోసం వాళ్ళు ఇంత గొడవ పడతారు. ఇప్పటి వరకే చేసింది చాలా ఎక్కువైపోయింది. ఇప్పటికాళ్ళు బిక్కు బిక్కుమంటా ఉన్నారు. హ్మ్. తెలుగుదేశం వాళ్ళు చాలా మంచోళ్ళు అవును. అనుకోకండి మీరు. ఆళ్ళు గూడా నిన్న చూసారు కదా! పిన్నెల అవును. రామకృష్ణారెడ్డిని, అక్కడ కాసు మహేష్ రెడ్డిని ఆళ్ళని చూసారు కదా! అక్కడ తాడిపత్రిలో చూసారు కదా! నాయకుడనేవాడు వీళ్ళని కంట్రోల్‌లో పెట్టడం వల్లే ఈరోజు ఇలాగున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఆళ్ళందరిని పగ్గాలేసి ఆపాడు. క్రమశిక్షణతో ఉండటం వల్ల ఆపాడు. ఎందుకంటే చంద్రబాబు గారు మళ్ళీ ఈయనే తిడతాడు మనలని అవును. ఆగిపోయారు. ఇప్పుడు ఆళ్ళు ఆయన కూడా చూసి చూడనట్టు వదిలేసాడనుకోండి ఏమవుద్ది? కాబట్టి వాళ్ళకి కూడా స్పృహ వచ్చింది. హ్మ్. ఆళ్ళు చేసిన తప్పులు తెలుస్తా ఉన్నాయి. చాలా హ్మ్. మంది సైలెంట్ అయిపోయారు. నాయకులందరూ సైలెంట్ అయిపోయారు. హ్మ్. ఒకళ్ళిద్దరే ఇప్పుడు నోరు తెరిస్తే డ్రైనేజ్ పంపొచ్చేది కొంతమంది. హ్మ్. మొత్తం అవును. డ్రైనేజ్ మొత్తం ఎత్తే ఎలాంటి స్మెల్ వత్తదో అలా వచ్చేది. నాని హ్మ్. ఇలాంటోళ్ళందరూ. వాళ్ళేమన్నా మాట్లాడుతున్నాడా? ఎవరు మాట్లాడట్లేదు. ఇప్పుడు ఎవడో ఒకళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. ఆళ్ళు అది కూడా మాట్లాడటం మానేశారు. ఎందుకంటే ఆళ్ళకి భవిష్యత్తు అర్థమైపోయింది. హ్మ్. ఇప్పుడు దీనికి ప్రత్యేకించి పెద్ద యంత్రాంగము, దీనికొక సర్వేలు ఏం అవసరం లేదు. హ్మ్. ఈ మొఖం చూసి ఎవడేత్తాడండి ఓటు? హ్మ్. ఎందుకేత్తాడు? నువ్వు చేసిన పరిపాలన అలాగ అంత దరిద్రంగా ఉంది. హ్మ్. ఒకవేళ నువ్వు పథకాలు ఇచ్చేవాళ్ళు ఎంతమందుంటారు? ఈ రాష్ట్ర జనాభాలో ఆళ్ళు ఎంతమందుంటారు? అవును. నీ పథకాలు తీసుకున్నవాడు. పైగా అతనేదో లెక్కలేసుకుండు మరి రెడ్డిలు ఉన్నారో, లేపోతే సాయిబులు ఉన్నారో, లేపోతే హ్మ్. అందులో బీజేపీ ఉందని. ఆళ్ళందరి తోలు ఇచ్చేసావు కదా నువ్వు. కులాలు, మతాలు తర్వాత సంగతి తర్వాత కులం చూసుకుందాం. చూడడం, మతం చూడడం అంటాడు వాళ్ళందరి మాట్లాడితేనే ఎక్కడికెళ్ళినాను. ఇప్పుడు ఆయన లెక్కే ఆలోచిస్తాం. ఆ! ఆయన లెక్క ఆలోచిస్తే కూడా ముందు ఈడిని పంపించేసి తర్వాత చూసుకొచ్చారు బాబు అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితి వచ్చింది. హ్మ్. ఎలాంటి ఈక్వేషన్ ఏసినా అతను సింగిల్ డిజిట్‌కి పరిమితం అవుతాడండి. రకరకాల హ్మ్. లెక్కలు చెప్తున్నారు సర్వేలయ్యింది. హ్మ్. అతనికి నాట్ ఈవెన్ సింగిల్ డిజిట్. అంటే సింగిల్ డిజిట్‌లో హైయెస్ట్ నంబర్ 9. అది హ్మ్. దాటి వస్తే అతనికి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్. హ్మ్. అంత బాగా వచ్చినట్టనమాట. చాలా సంతోషించాల. అంటే ప్రజల్లో ఇంకా పెడు పాడు బుద్ధి పోలేదని అనుకోవాలి మనం. హ్మ్. ఎందుకంటే ఇంత దుర్మార్గం అరాచకం చేసినోడికి 7 సీట్లు, 10 సీట్లు ఇచ్చారంటే 10, 15 సీట్లు ఇచ్చారంటే హ్మ్. వాళ్ళందరికి వైద్యం చేయించాలా. అంత ప్రమాదకరమైన వ్యక్తి లేడు. అసలు ఈయన గురించి మాట్లాడినా, ఇతను మంచోడన్నా, ఇతని వైపున ఉన్నా, ఇతన్ని అభిమానించినా, ఇతనికి సపోర్ట్ చేసినా, ఇతను రావాలని కోరుకున్నా, వస్తాడని చెప్పినా, రావాలనుకున్నా హ్మ్. వాళ్ళందరినీ కూడా మనం ప్రత్యేకించి క్వారంటైన్ చేయాల. హ్మ్. రాబోయే ప్రభుత్వం. వాళ్ళందరూ కూడా ఆంధ్ర ద్రోహులుగా ముద్రేసి, వాళ్ళందరిని కరోనా పేషెంట్‌ని ఎలాగైతే దూరం పెడతారో డేంజర్ అని, అవును. అలా ఈళ్ళు అలాగే పెట్టాలి. పెట్టకపోతే మిగతా సమాజం పాడైపోద్ది. హ్మ్. ఇప్పటికైనా చర్యలు వైరస్ తీసుకుంటే కన్నా దారుణమైన వాళ్ళంటారు. మీరు రాష్ట్రం అభివృద్ధి చెందాలి, భవిష్యత్తు బాగుండాలి, పిల్లలకు ఉపాధి దొరకాలి. ఎవరి పిల్లలు ఆళ్ళ సొంత ప్రదేశాల్లో ఉద్యోగం చేసుకోవాలి, వ్యవసాయదారుడు బాగుండాలి, పండించిన పంటకి వెంటనే డబ్బులు రావాలి. సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తవ్వాలి. అమరావతి రాజధాని రావాలి. మన ఆత్మగౌరవం పెరగాలి, ఆత్మవిశ్వాసం పెరగాలి. ఇయన్నీ కావాలంటే హ్మ్. పెట్టుబడులు రావాలంటే
ఇప్పుడు ఈ రోగాలు ఏమి లేకుండా చూసుకోవాలి. వీళ్ళందరూ క్వారంటైన్ చేసి వీళ్ళందరినీ పక్కన పెట్టి సమాజం దూరంగా పెడితే మిగతా పనులు సక్రమంగా జరుగుతాయి. నీ ఒంట్లో రుగ్మత ఉండి నీ ఒంట్లో రోగక్రిములు ఉంటే నువ్వు హుషారుగా ఎక్కడ ఉండగలవు? ఉత్సాహంగా పనిచేయలేవు కదా. ఇది అంతే. ఫైనల్ గా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయంటారు? కూటమికి నేను ఎన్ని వస్తాయి చెప్పనండి. జగన్మోహన్ రెడ్డికి వస్తే చెప్తాను. 9 సీట్లు దాటితే చాలా సూపర్ అంటారు. అసలు అద్భుతం అన్నమాట. లైఫ్ టైం అచీవ్మెంట్ అంతే. దీనికి అంటే ప్రజలు కూడా డెఫినెట్గా ఎలాగ ఆలోచించారు అనుకుంటాను నేను. ఎందుకంటే ఎవరికైనా ఇప్పుడు ఒకటండి, మీకు ఏమైనా చేయనివ్వండి, మీకు బ్రహ్మాండమైన భోజనం పెట్టి హాయిగా మంచి వసతి ఉన్న గదిలో పడుకోబెట్టినా మీ గదిలో కొండసెలవులు పడుతుంది, మీరు పడుకోగలరా? అంతే. పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా అంతే. వాళ్ళకి ఏంటి పథకాలు ఇస్తే మాట సుఖం ఏముంది? ఇప్పుడు 1,00,000 సభ్యుల పట్టణంలో 10 రూపాయలు అయితే పల్లెటూరులో 5 రూపాయలు ఉంటుంది కదా. అక్కడెక్కడ 10 రూపాయలే కదా. ఇప్పుడు పల్లెటూరులో పేదవాడు ఎవడన్నాడండి? 2 వీలర్ లేని వాళ్ళు కానీ 3 వీలర్ 4 వీలర్ లేని వాళ్ళు ఎవరున్నారు? ఇంటికి ఏసీ లేని వాళ్ళు ఎవరున్నారు? కరెంటు బిల్లు మీకు నాకు డిఫరెన్స్ ఏమైనా ఉందా? అందరూ ఇప్పుడు ఆ కొరడా దెబ్బలు అందరికీ సమానంగా తగులుతున్నాయి కదా. కాబట్టి ఇతను వద్దని అందరూ ఏకగ్రీవం తీర్మానం చేసి అందులో తిరుగుబాటు చేశారు. అన్నట్లుగానే ముఖ్యంగా ఆ సన్నాసులకు తెలియని ఒక విషయం ఉంది. ఏంటంటే 2019లో వాళ్ళ విజయం వాళ్ళ బలం కాదు, వాపండి అది. ఎలాగంటే 20 లక్షల ఓట్లు తొంగోట్లు ఉన్నాయి అప్పటికి. రకరకాల కారణాలతో చచ్చిపోయిన వాళ్ళు, వాళ్ళు జాయిన్ చేసినవి, ఊళ్ళు మారిపోయిన వాళ్ళు అన్నీ కూడా అలాగే ఉండిపోయినాయి. వాటిల్ని ఉద్యోగస్తులు 2 చేతులతోటి వేసేమని వాళ్ళే ఒప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి ప్రతి బూత్ నుంచి 50 నుంచి 200 ఓట్లు వేశారు. 200 బూత్లు ఉంటాయి ఒక్కొక్క నియోజకవర్గానికి. అంటే మీకు వీళ్ళు 10,000 12,000 లోపు గెలిచిన వాళ్ళందరూ కూడా ఓడిపోయినట్టు. ఏళ్ల పుణ్యమే. ఇవాళ వాళ్ళందరూ పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయారు. అప్పుడు చేసినట్టుగా 2 చేతులతో ఓట్లు వేయకపోయినా కనీసం తెలుగుదేశం పార్టీ కూటమికి హాని చేయలేదండి. అలాగే జగన్మోహన్ రెడ్డి మేలు చేయలేదు. వాళ్ళందరూ కూడా కూటమికి అనుకూలంగా 90% మంది వేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కూటమికి అనుకూలంగా వేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ తెలుగుదేశం వాళ్ళు ఏం చేయాలి, చాలా తెలివిగా వ్యవహరించారు. ఈ విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళు దొంగ ఓట్లు తిరుపతి ఉప ఎన్నికప్పుడు దొంగ ఓట్లు జాయిన్ చేశారు కదా. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే లబోదీపోమని గొడవ పెట్టేశారు. దొంగ ఓట్లు జాయిన్ చేశారు. అలా రభస చేసేసారు. ఎలక్షన్ కమిషన్ కూడా వారు బాబు గోలెంతరో బాబు తీసేశారు. తీసేసిన వెంటనే మా ఓట్లు తీసేశారు బాబు అని గొడవ పెట్టారు. అప్పుడు మళ్ళీ జాయిన్ చేసుకున్నారు. అప్పుడు ఏం చేశారు? హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, తమిళనాడులో ఉన్నవాళ్ళు, కర్ణాటకలో ఉన్నవాళ్ళు అక్కడ ఓట్లు వేసేసిన తర్వాత ఇక్కడికి వచ్చారు. వాళ్ళే తుఫాన్ లాగా సునామీ లాగా వచ్చి మొన్న ఇతను ఇంటికి పంపడానికి కార్యక్రమం పూర్తి చేశారు. ఇది తెలియక ఇది అన్నీ చూసి ఇదంతా ఎప్పుడు తెలిసిన వాళ్ళకి ఎలక్షన్ మొదలైపోయిన తర్వాత సగం అయిపోయిన తర్వాత క్షవరం అయిన తర్వాత వివరం అవుతుంది కదా. అలాగ వచ్చింది వాళ్ళకి. అప్పుడు బయలుదేరారు దెబ్బలాటలకి. తుక్కు ర్యాగ్ కొట్టే తరివిదని కొట్టారు.